అమ్మో రవిగాడు వీని ఫోన్ లిఫ్ట్ చేయకపోతే రకరకాల నెంబర్లతో ఫోన్ చేసి చంపేస్తాడు. రవి చెప్పు, ఇంటర్వ్యూ బాగా జరిగిందా? జాబ్ వచ్చిందా? ఆ సంగతి తర్వాత గురువుగారు. నా రూమ్కి తాళం వేసి కీ వాచ్మెన్కి ఇచ్చాను. ఆ కీ తీసుకొని నా రూమ్కి వెళ్ళండి గురువుగారు. నీ రూమ్లో నాకేం పనిరా? చెప్తా కానీ నా రూమ్లో ఒక చిరిగిపోయిన చాప, 2 పిల్లోసు, ఒక పాత దుప్పటి. ఆ దుతికి 6 నెలలైంది గురుగారు. ఉతికితే బానే ఉంటుంది. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావురా? చెప్తానుండండి గురుగారు. అలాగే నా బ్యాంక్ బ్యాలెన్స్ 78 రూపాయలు ఉంది. చెక్కు రాసి ఉంచాను. వెళ్ళి రేపు పొద్దున డ్రా చేసుకోండి. 78 రూపాయల బ్యాంక్ చెక్క? ఇంతకీ ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావురా? చెప్తాను గురుగారు, కానీ ఒక్క విషయంలో మాత్రం నన్ను క్షమించాలి. ఇలా జరుగుతుందని ముందే తెలిస్తే 10 లక్షలకు ఇన్సూరెన్స్ చేయించుకొని మీ పేరు నామినీగా రాయించేవాడిని. ఈ షూరిటీ ఏంటి, ఈ నామినీ ఏంటి? అసలు ఏంట్రా నీ గోలా? ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు? దుర్గం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాను. దుర్గమ్మ చెరువా? అరే హుషేన్ సాగర్ ఎంత తొందరగా చచ్చిపోతావు గురుగారు. అసలు నీకు ఇంత కష్టమే వచ్చిందిరా ఇప్పుడు నీకు? ఇంతకన్నా కష్టం ఇంకేం రావాలి సార్? ఈ ప్రపంచంలో అందరికీ పెళ్లిళ్ళు అవుతున్నాయి, నాకు తప్ప. పెళ్లి లేని జీవితం, పెళ్ళాం లేని కాపురంతో బతకటం అవసరమా? అందుకే ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాను. అరే నీకు దండం పెడతానురా. నువ్వు ఆత్మహత్య చేసుకుంటే నాకు డైలీ డబ్బులు ఎవరు ఇస్తారా? మీకు నేను 100 దండాలు పెడతాను గురుగారు. నాకు పెళ్లి చేయండి. రే నీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. నీకు ఇప్పటికైనా పెళ్లి కావాలంటే ఎలాగో అలాగా 20 లక్షలు సంపాదించు, అప్పుడు నీకు పెళ్లి చేస్తా. ఆ తర్వాత యూసుఫ్ కూడా బస్ స్టాప్ చెక్ పోస్ట్ వెళ్ళి తగలడు. అక్కడ నీకోసం ఒక పెళ్లి కూతురు తగలడుతుంది. ఆ సంబంధం అన్నా చేసుకొని తగలడు. లేదనుకో నేనే ఆత్మహత్య చేసుకొని తగలడతా. థ్యాంక్ యూ గురుగారు. ఇలాంటోడు ఒక్కటి చాలు సూసైడ్ చేసుకొని చావడానికి. వీడు డబ్బులు సంపాదించిన దాకా మనం దొరకకూడదు. లక్షలు సంపాదించాలి. ఎలాగైనా సంపాదించాలి. నా కోసం కాకపోయినా నా పెళ్ళం కోసమైనా సంపాదించాలి. నేను తీసుకెళ్తాను పదండి. ఏంటి నీకు కళ్ళు కనపడవా? నీకు కనపడవా? అదేంటి అలా అన్నావు? లేకపోతే ఏంటి, నేను గుడ్డివాడిని తెలుసు, కళ్ళు కనపడవని తెలుసు, మళ్ళీ కళ్ళు కనపడవా అని ఇదేం ప్రశ్న? సరే నువ్వు పుట్టుకతోనే గుడ్డివాడివా? అవునండి. కళ్ళు కనపడకపోతే ఎలా ఉంటుంది? చీకటిగా ఉంటుందండి. మరి ఇలా ఉంటే బాధగా ఉండదా? బాధ ఎందుకు ఉంటుంది సార్? పుట్టిన దగ్గర నుంచే చీకటినే చూస్తున్నాను, చీకట్లోనే బతుకుతున్నాను, చీకట్లోనే నిద్రపోతున్నాను. నాలాంటి వాడికి చీకటి అలవాటైపోయింది సార్. మరి అయినా ఇంత ఆనందంగా ఎలా ఉంటున్నావు? అలవాటైపోయింది సార్. అయినా మాలాంటి గుడ్డి వాళ్ళందరూ చీకట్లోనే వెలుగును చూసుకుంటూ ఆనందంగా గడుపుతున్నారు. కానీ మీలాంటి కళ్ళున్న వాళ్ళు వెలుతురులో ఉంటూనే చీకటి వచ్చేస్తుందేమో అని భయపడుతూ బతుకుతున్నారు. సో మేమే హ్యాపీగా ఉన్నాం అన్నమాట. సార్ అమీర్పేట వెళ్ళే బస్సు వస్తుందా సార్? అదిగో వస్తుంది. నన్ను కొంచెం పక్కన నిలబెడతారు సార్? బస్సు ఎక్కుతాను. సరే రా. అలాగే సార్. ఇక్కడి నుంచో ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.